హన్మకొండ వెల్నెస్ సెంటర్లో ట్యాబ్లెట్లు ఇష్టారీతిన పడేయడం వల్ల ఒక కోతి వచ్చి 2 ట్యాబ్లెట్లు మింగేసింది. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు కోతి ట్యాబ్లెట్ వేసుకునే వీడియోని కెమెరాలో బంధించారు. వెల్నెస్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల మూగజీవాలకు హాని జరిగే అవకాశం ఉందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ దాడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు కూడా బాధ్యతగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో అనేక మంది సైబర్ నేరగాళ్లు దాడులకు చిక్కుకొని తమ ఖాతాల్లోని నగదు కోల్పోవడం జరిగిందని తెలిపారు. వీటిపై తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అట్లీస్ట్ ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ విజిట్ చేసి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. వారు పిల్లలు వారి తల్లిదండ్రులకు వారి నైబర్స్కి చుట్టుపక్కల ఉన్న వారికి సైబర్ క్రైమ్స్ ద్వారా మోసపోకుండా చాలా వరకు సైబర్ క్రైమ్స్ గతంలో కంటే తగ్గినాయి. ఇంకా చాలా రకాలుగా పత్రిక ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇతర ఏజెన్సీలు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా సరే మేము కూడా మా ఎస్ఐస్ మా కానిస్టేబుల్స్ మేము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ప్రతి వారం అట్లీస్ట్ ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ విజిట్ చేసి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. వారు పిల్లలు వారి తల్లిదండ్రులకు వారి నైబర్స్కి చుట్టుపక్కల ఉన్న వారికి సైబర్ క్రైమ్స్ ద్వారా మోసపోకుండా ఉండాలని మేము రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అయినా సరే కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో వారికి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఎవరైనా కాంటాక్ట్ చేసి లింక్స్ పంపించి అదేవిధంగా వారిని ఒక బిజినెస్లో ఆన్లైన్ ట్రేడింగ్లో అమౌంట్ పెడితే వారికి తొందరగా ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని చెప్పడం వల్ల డబ్బులు పెట్టి మోసపోతున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో మన మహబూబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి అంతకుముందు అతను పెళ్లి కాకముందు షాదీ.comలో అతని పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. తదనంతరం అతను మ్యారేజ్ జరిగిపోతుంది, ఆ సైట్ వాడట్లేదు అతను. కానీ అప్పటి డేటాను వాళ్ళు తీసుకొని అతనికి ఫోన్ కాంటాక్ట్ చేసి మీరు షాదీ.comలో రిజిస్టర్ చేసుకున్నారు, మీకు మళ్ళీ ప్రొఫైల్స్ పంపిస్తామని చెప్పగా అతను ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిందని చెప్తాడు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దివ్యాంగుడి ఇంటిపై దాడి చేసిన వైనం చోటు చేసుకుంది. నరసంపేట మల్లంపల్లి రోడ్డులో ఓ దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ నాయకుడు ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సున్ తిరుపతి దాడి చేశారు. మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. తమకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని దివ్యాంగుడి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. హన్మకొండ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హరిత కాకతీయ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చానని ఎమ్మెల్యే అన్నారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తాను ఇచ్చిన హామీలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆందోళన చెందినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఘన్పూర్ ప్రజల అభివృద్ధి కోసం తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించారు. తనపై ఘన్పూర్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. 10 ఏళ్లుగా వెనకబడ్డ ఘన్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. విమర్శలు చేసే నేతలకు తాను చేస్తున్న పనులు స్టేట్మెంట్లు పంపిస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఆ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వండి. గత 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధికి నోచుకోలేదు. పైపెచ్చు ఈ నియోజకవర్గానికి అనేక రకాలైన అవమానాలు, అనేక రకాలైన చెడ్డ పేరు వచ్చింది. అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది.
ప్రజలకు నా నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో కడియం శ్రీహరి అయితే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఆలోచనతో నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితుల్లో ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. మళ్ళీ నియోజకవర్గానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది, అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన నేను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోననే ఒక అనుమానం కూడా నాకు కలిగింది. ఆ పరిస్థితులలో వేతన సంఘం వేతనాలు అమలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లాలోని రైల్వే ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట రైల్వే కార్మికులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మద్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ కార్యదర్శి ఆవుల యుగంధర్ రైల్వే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. తక్షణమే 8వ వేతన సంఘం వేతనాలు వచ్చే జనవరి నెల నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. సౌచూరాల మజ్దూర్ యూనియన్ జిందాబాద్. ఏఆర్ఓ జిందాబాద్. ఏఆర్ఓ జిందాబాద్. లాల్ బహదూర్ జిందాబాద్. ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేయాలి. 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 లాల్ బహదూర్ జిందాబాద్. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. సౌచూరాల మజ్దూర్ యూనియన్ జిందాబాద్. ఏఆర్ఓ జిందాబాద్. ఏఆర్ఓ జిందాబాద్. లాల్ బహదూర్ జిందాబాద్. మరి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ మరి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జోనల్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మరి 10 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి ఈ వేతన కమిషన్ కూడా మరి నేటికి కూడా అందజేయడంలో కూడా కనీసం కమిటీ ఏర్పాటు చేయడంలో కూడా మరి జాప్యాన్ని నిరసిస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడమైంది. మరి 6 నిమిషాలు శ్రమిస్తున్న మరి రైల్వే కార్మికులు మరి కనీసం మరి తను తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి, మరి నేటి ధరలకు అనుగుణంగా మరి వేతనాలు లేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వేతన కమిషన్ ఎమ్మటే ఏర్పాటు చేసి మరి రైల్వే కార్మికులకు తమ శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దసరా నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజల అభ్యున్నతి కోసం ఈ అమ్మవారిని ప్రార్థించనొచ్చు కలెక్టర్కు దేవస్థానం అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆలయ పరిసరాలను అధికారులు పూజారులతో కలిసి పరిశీలించారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని సూచించారు. క్యూలైన్లు, వీఐపీ క్యూలైన్స్, అక్షరాభ్యాసం, మండపాలు, అన్నదానం, తాగునీరు, వసతి వంటి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్, సెక్యూరిటీ, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ నుంచి సిబిఐకి మరో కేసు వెళ్లింది. ఇప్పటికే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించింది. అయితే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు కూడా సిబిఐకి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణ జరిపింది. ఇక ఈ కేసులో కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు.
మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 29 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,36,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,28,403 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 315.516 మీటర్లు, ప్రస్తుత నీటి మట్టం 317.620 మీటర్లుగా రికార్డైంది. జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఢిల్లీలోని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరం అన్నారు. భవిష్యత్తు తరాలకు అవకాశాలను సృష్టించాలన్నది తమ ఆలోచన అన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 రూపొందించామన్నారు. తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభజించామని వెల్లడించారు. అలానే సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం జోన్గా నిర్ణయించామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టు పార్టీ లేఖ కలకలం రేపింది. కాంగ్రెస్ నేతలతో పాటు కొంతమంది వ్యక్తులను, భూస్వాములను పద్ధతి మార్చుకోవాలని అందులో పేర్కొన్నారు. లేకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. దీంతో ఇక్కడ పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. టార్గెట్లో ఉన్న నేతలు, వ్యాపారులను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ముందస్తు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ మహిళ చైన్ స్నాచింగ్కు పాల్పడింది. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసుకు లాక్కెళ్లింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్లో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి డాక్టర్ నిరంజన్ ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లారు. ఈ సమయంలో ఆయన ఇంట్లోకి మహిళ చొరబడింది. డాక్టర్ భార్య రామసుందరం కంట్లో కారం చల్లి 3 తులాల బంగారం గొలుసును లాక్కెళ్లింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు రామసుందరం అండి. మేము సహారా ఎస్టేట్లో ఉంటాం. మా వారు వాకింగ్కి వెళ్ళారు. నేను ఒక్కదాన్ని స్నానం చేసి బయటకు వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి ఎవరో వచ్చి మొహం మీద మిరప్పొడి కొట్టి మొహం అంతా మిరప్పొడి రాసేసి మెడలో పుస్తక గొలుసు రాకుండా వెళ్ళిపోయింది. చేయి కొరికేసేసి వెళ్ళిపోయింది. 2 6 తులాలండి, 2 గొలుసులు, 3 తులాలు ఉంటాయి. నా పేరు రామసుందరం అండి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 9 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బోయలగూడెంలోని ఓ పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బస్వాపురం ప్రాణేష్ అనే 21 ఏళ్ల కుర్రాడు గంజాయిని పెంచుతున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు. పెట్టేసేయంగా సార్, వెయిట్ చేసుకుంటారేమో. తుత్తులోని దొడ్డి ఐజ మండలం ప్లస్ బోయలగూడెం అనేది గట్టు మండలంలో ఉంటుంది. 2 విలేజ్ల మధ్యలో అవుట్కట్స్లో సమ్ పర్సన్స్ ఒక సర్వే నెంబర్లో గాంజా కల్టివేషన్ చేస్తున్నారు 10 తోటలో కలిపి అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు ప్లస్ వాళ్ళ టీము, అగ్రికల్చర్ ఆఫీసర్, రెవెన్యూ వాళ్ళందరం కలిసి మేము మాకున్న సమాచారం ఉన్న ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది ఒక హనుమంతు అని సర్వే నెంబర్ 382లో ఉండే. ఇది
బోయలగూడెం అవుట్కట్స్కి వస్తుంది శివార్లో. దీంట్లో ఒక పర్సన్ ఉండే అక్కడ ప్రాణేష్ అని, సన్ ఆఫ్ భీమన్ అని, ఇతన్ని కూడా తుత్తినందొడ్డి విలేజ్. అతన్ని మేము పట్టుకున్నాం. అక్కడే పట్టుకొని మేము ఆ తోట మొత్తం సెర్చ్ చేసినాం. సెర్చ్ చేస్తే మాకు ఒక 5 అడుగుల ఎత్తున్న గాంజా మొక్కలు ఉండే 5 గాంజా మొక్కలు పత్తి తోటలో కలిపేసిండు. అదేవిధంగా పక్కనే మిరప తోట ఉండే అతందే అది కూడా. దాంట్లో ఒక 4 చిన్న మొక్కలు, అవి ఒక 1.5 feet అట్లున్నాయి. ఇవన్నీ మేము పంచుల సమక్షంలో సీజ్ చేసినాం. దీనికి ఈ విషయాన్ని కల్టివేట్ చేస్తున్న ప్రాణేష్ని ఇమీడియట్లీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇంకా అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం కూడా ఏరియాలో కూడా మొత్తం రీసెర్చ్ చేయడం జరిగింది. మొత్తం మాకు ఒక 4-5 టీంలు పెట్టేసి ఈ 9 మొక్కలను కూడా సీజ్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేసేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గాంజా అనేది యువత మీద చాలా ప్రభావం చూపిస్తుంది. నిజామాబాద్లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి వెళ్లి చోరీ చేశారు. 10 లక్షల విదేశీ కరెన్సీతో పాటు 10 తులాల బంగారం మాయమైనట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నగర శివార్లోని బాబాసాహెబ్ పహాడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ అర్షపల్లిలోని బంధువుల ఫంక్షన్కు వెళ్లగా ఈ చోరీ జరిగినట్లు చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कोई चीज बोलने की जरूरत नहीं। चलो अलमारी वाले को नहीं, ये लाख खराब होगा तब अलमारी काला है ना बोले, ऐसा पता ही बच्चा था साथ में। అప్పుడే ఫోన్ చేసి वो पतला आदमी, पतला बूढ़ा आदमी कल शाम में मेरी बहन 4 बजे यहाँ से गए। 4 बजे मेरे पास आए बहन मेरे। हमारे आने के बाद रात में हम फंक्शन में गए थे, फंक्शन से लेट आए, मेरी बहन मेकरे रुक गए। उसके बाद रात में सुबह में आए, आके घर देखे तक सुबह में 9 बजे आए, सवा 9 आए। आने के बाद घर देखे, इधर से खिड़की गेट को लॉक है, डोर को लॉक है। खिड़की खोले, खिड़की तोड़ दिए पूरी। खिड़की खोल के स्क्रू ड्राइवर से खोल के खिड़की से अंदर आए। अंदर आके ये डोर तोड़ दिए। ये डोर तोड़ दे के अलमारी खोले, चाबी से अलमारी खोल के पूरा जेवर ले लिए मेरी बहन का। पूरा पैसा था, रियाल थे, सऊदी रियाल थे। हज को जाने के लिए पैसे जमा करे थे, हम रियाल लेकर आए थे हज को जमा करने के लिए। मेरी बहन वहाँ से सऊदी से लेकर आई थी। 20 साल से बाहर थी बहन, 20 साल से बाहर रह के सोना पैसा जमा कर करके वहाँ से लेकर आई। जमा करके वहाँ पे रखी थी, अलमारी में था पूरा सोना जेवर सब, उसमें से पूरा लिए दे लिए, चोरी कर लिए। दूसरा आइटम कोई चीज नहीं था। 25 तोले सोना था। अलमारी तोड़े? अलमारी नहीं तोड़े, अलमारी खाली चाबी डाल के लॉक खोल लिए अलमारी की। चाबी छोड़ के नहीं, चाबियां नहीं तोड़े, नहीं छोड़े थे चाबियां हमारे पास ही थे। डोर का लॉक तोड़े, अलमारी का लॉक नहीं तोड़े, लाकर का भी लॉक नहीं तोड़े। चाबी डाल के लाकर का लॉक। पहाड़ी का एरिया है, हम यहाँ पे आके 2 महीने हो रहा, घर बने 2 महीने हो रहा। సిద్దిపేటలోని పలువురు కాంగ్రెస్ నేతలు భారత చైతన్య యువజన పార్టీలో చేరారు. బీసీవై పార్టీలోకి చక్రధర్ గౌడ్ కార్యకర్తలను ఆహ్వానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బహుజన పార్టీలకే పడుతుందని చక్రధర్ గౌడ్ తెలిపారు. దసరా తర్వాత బీసీవై పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే కలెక్టర్ను ఇక్కడ నుంచి పంపించే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. కొంచెం స్పీడ్ గా చేస్తే जिंदाबाद 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 यादव गाరి నాయకత్వం చక్రధర్ గారి నాయకత్వం బీసీవై పిలవగానే ఈరోజు మా కార్యాలయానికి రావడం చాలా సంతోషం. భారత చైతన్య యువజన పార్టీలో జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను హైదరాబాద్లో చేరడం జరిగింది. సరే, అధికార పార్టీలో ఉన్న నేను
ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ స్వార్థం అనుకుంటే బీఆర్ఎస్లోకి పోవచ్చు, బీజేపీలోకి పోవచ్చు, ఇతర పార్టీలకు పోవచ్చు. కానీ నిర్మాణంలో ఉన్న ఒక బీసీవై పార్టీలోకి వెళ్ళడం అంటే బహుజనవాదం పట్ల నాకున్న చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళంతా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో నా కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళే, నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఈయన ఇప్పుడు శివ ఉపాధ్యక్షుడు ఉండే వదిలేశాడు. సాయిశ్యామ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆయన కూడా. అయినప్పటికీ ఎంతో కష్టపడి గెలిచినప్పటికీ చక్రధర్ గౌడ్ అన్న వెళ్ళిపోతే నేను ఉండను పార్టీలో అని చెప్పేసి బయటకు వచ్చాడు. ఇక్కడ ఉన్న తమ్ముళ్ళందరూ నా కోసం అహర్నిశలు కష్టపడ్డ వాళ్ళే. దసరా తర్వాత పార్టీ ఇంకా గొప్పగా ఆవిర్భవించబోతుంది, ప్రజల్లోకి వెళ్ళబోతుంది. సిద్దిపేటని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో భారత చైతన్య యువజన పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో మాత్రం కేవలం మండలాల్లో ప్రొసీడింగ్ కాపీలు ఎమ్మెల్యే గడ్డ వినోద్ చేతుల మీదుగా కొంతమందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు జిల్లా సహాయ కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ బెల్లంపల్లిలో జాబితాలో పేరు వచ్చినప్పటికీ ప్రొసీడింగ్ కాపీలు అందజేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనేది దాన్ని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కానీ చూసినట్టయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని 6 మండలాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా ఆ వార్డుల లోపల ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం. మరి ఇక్కడ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు లేకపోవడం అనేది ఒక ప్రశ్నార్థకం. మరి ఇక్కడ బెల్లంపల్లిలో ఉన్న ప్రజలు బెల్లంపల్లి నియోజకవర్గ ఓట్లతో గెలిచిన గడ్డం వినోద్ గారికి ఓట్లు వేయలేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ బెల్లంపల్లిలో ఉన్న 34 వార్డులలో ఇందిరమ్మ ఇల్లు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మరి బెల్లంపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల గ్రామాలకు ఇచ్చి బెల్లంపల్లి పట్టణంలోనే ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా కూడా ఇక్కడ బెల్లంపల్లి పట్టణ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు వెంటనే స్పందించి బెల్లంపల్లిలో ఉన్న 34 వార్డులో ఉన్న ప్రజలకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే